రాజు చేసిన ఒక వాగ్దానం, ఒక తండ్రి గుండె పగిలేంత బాధ, ఒక దేవత వెనుక దాగి ఉన్న దైవ రహస్యం. ఇది కేవలం ప్రేమ కథ కాదు, ఇది మహాభారతానికి మూలమైన సంఘటన. నిన్న మనం మహాభారతం పరిచయం చూసాం. ఈ రోజు నుంచి అసలు కథ మొదలవుతుంది. గంగానది తీరంలో విరాజిల్లిన గొప్ప రాజ్యం హస్తినాపురం. ధర్మం, న్యాయం, పరాక్రమం ఈ 3 స్తంభాలపై నిలిచిన సామ్రాజ్యం. ఆ రాజ్యానికి రాజు శాంతను. ఆయన ధైర్యవంతుడు, ప్రజల పట్ల ప్రేమగల రాజు. కానీ విధి అతని జీవితాన్ని ఒక విచిత్రమైన మలుపులోకి నడిపించింది. ఒకరోజు వేటకు వెళ్లిన శాంతను గంగానది ఒడ్డున ఒక అపూర్వ సౌందర్యాన్ని చూశాడు. ఆమె కేవలం స్త్రీ కాదు, ఆమె స్వయంగా దేవత గంగా. ఆమె కాంతి చూసి రాజు మంత్రముగ్ధులయ్యాడు. అతని హృదయం మొదటి చూపులోనే ఆమెపై పడింది. నిన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. గంగ నవ్వింది, కానీ ఒక షరతు పెట్టింది. నేను ఏ పని చేసినా నువ్వు నన్ను ప్రశ్నించకూడదు, అడ్డుకోవద్దు. ఒకసారి నన్ను ఆపితే నేను నిన్ను వదిలి వెళ్తాను అని చెప్పింది. ప్రేమలో ఉన్న శాంతను ఆలోచించలేదు, వాగ్దానం చేశాడు. వివాహం జరిగింది. రాజ్యం సంతోషంతో మునిగిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఒక కుమారుడు జన్మించాడు. రాజ్యం ఆనందంలో మునిగిపోయింది. కానీ గంగా ఆ శిశువును తీసుకొని గంగానదిలో కలిపేసింది. శాంతను గుండె పగిలిపోయింది. కానీ వాగ్దానం గుర్తొచ్చింది. మౌనంగా నిలబడ్డాడు. ఒకసారి కాదు, 7 సార్లు పుట్టిన పిల్లలు గంగా నదిలో సమర్పించింది. గంగ వారిని నదిలో సమర్పించింది. ప్రజలు చర్చించుకున్నారు. రాజు లోపల కరిగిపోయాడు, కానీ మాట తప్పలేదు. ఇది ప్రేమ లేక విధి ఆట? 8వ సంతానం పుట్టింది. ఈసారి రాజు సహించలేకపోయాడు. ఇదేమిటి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అరిచాడు. అంతే. గంగ ప్రశాంతంగా నవ్వింది. నువ్వు నీ వాగ్దానాన్ని మర్చిపోయావు, నేను ఇప్పుడే వెళ్తున్నానని చెప్పి. అసలు రహస్యం ఏందో తెలుసుకుందాం. గంగ ఇలా చెప్తుంది. ఇది సాధారణ పిల్లలు కాదు, ఇవి అష్ట వసువులు. వారు ఒకసారి మహర్షి వశిష్ఠుని ఆవులను దొంగలించడానికి ప్రయత్నించారు. అందుకు శాపం పొందారు. భూమిపై జన్మించారు. వారు నన్ను ప్రార్థించారు, భూమిపై ఎక్కువ కాలం ఉండకూడదు. అందుకే నేను వారిని విముక్తి కల్పించాను. కానీ 8వ వసువు పూర్తి శాపం అనుభవించాలి. అందుకే ఈ బిడ్డను తీసుకొని వెళ్తున్నాను. గంగ ఆ శిశువును తీసుకొని దేవలోకానికి వెళ్ళింది. అక్కడ అతనికి శాస్త్ర విద్య, ధర్మశాస్త్రం, రాజనీతి అన్నీ నేర్పించింది. పరశురాముడి దగ్గర కూడా ఆయుధ విద్య నేర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత గంగ తిరిగి వచ్చి శాంతను తన కుమారుని అప్పగించింది. ఆ బాలుడు దేవవ్రతుడు. ధైర్యం, జ్ఞానం, వినయం అన్నీ కలిసిన మహావీరుడు. తర్వాత కాలంలో అతలి భీష్ముడయ్యాడు. ప్రేమలో ఇచ్చిన వాగ్దానం జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాయి. మనం చూసే ప్రతి విషాదం వెనుక దైవ సంకల్పం ఉంటుంది. మౌనం కూడా ఒక బాధ. విధి ముందు రాజు కూడా బలహీనుడే. ఒక తండ్రి హృదయం రక్తం ఓడింది. ఒక దేవత తన కర్తవ్యాన్ని చేసింది. ఒక మహావీరుడు జన్మించాడు. ఇది మహాభారతం ప్రారంభంలోని మొదటి మలుపు. రేపు మనం చూడబోతున్నాం దేవవ్రతుడు ఎలా భీష్ముడయ్యాడు. ఆయన చేసిన భయంకరమైన ప్రతిజ్ఞ ఏమిటి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో జై మహాభారతం అని రాయండి. సిరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. రేపు కలుద్దాం మహాభారతం డే 3తో. ధర్మో రక్షిత రక్షిత.